Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు నేను మళ్ళీ ఇంకొక vlog చేస్తున్నాను and today is 21st Tuesday. ఈ రోజు యాక్చువల్లీ ఈ రోజు కొన్ని పనులు ఉన్నాయన్నమాట. I have to organize my bedroom. ఏమంటారు స్టడీ టేబుల్ అంతా ఆర్గనైజ్ చేయాలి. అదైన తర్వాత నా ఓల్డ్ బుక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవన్నీ డీక్లటర్ చేసేయాలి ఈరోజు. సో ఈరోజు వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఐ థాట్ వై నాట్ ఐ షుడ్ వ్లాగ్. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ 10 అయింది టైము. సో నేను బ్రేక్ఫాస్ట్ చేయాల్సింది 10:30కి. వీ హ్యావ్ 20 minutes మోర్. సో నేను ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ వర్కౌట్ చేస్తున్నా ఆఫ్టర్ మేబీ 2 months అనుకుంటా. 2 months తర్వాత ఈరోజు వర్కౌట్ చేద్దాం అనిపించింది. సో ఈరోజు ఎక్కువ ఇంటెన్స్ చేయలేను కాబట్టి ఐ థాట్ ఆఫ్ డూయింగ్ కిక్ బాక్సింగ్. నాట్ లైక్ ప్రాపర్ కిక్ బాక్సింగ్ ఎందుకంటే ఇంట్లో అవన్నీ లేవు, బట్ కిక్ బాక్సింగ్ మూవ్స్ చేద్దాం అనుకున్నాను. సో అది ఒక 20 minutesలో సెట్ అయిపోతుంది. తర్వాత ఐ హ్యావ్ టు గో హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. తర్వాత ఫ్రెష్ అప్ అవుతాను ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ స్టార్వింగ్. బట్ ఇంకా 10:30 అవ్వలేదని చెప్పి ఐఎమ్ జస్ట్ డ్రాగింగ్ ఇట్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్కౌట్ చేసేద్దాం. లెట్స్ గో. క్లియర్లీ ఐఎమ్ డన్ విత్ వర్కౌట్. లైక్ చాలా రోజులు అయింది కదా, 20 minutes నాకు ఒక 1 hour వర్కౌట్ లాగా అనిపించింది. ఆబ్వియస్లీ ఐ కాంట్ రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ నేను రికార్డ్ చేసినంత వరకు చూసుకుంటే దట్ మూవ్స్ లుక్ రియలీ ఫన్నీ. మూవ్స్ అన్ని ఏదో కామెడీ చేసినట్టున్నాయి, బట్ దోస్ ఆర్ రియలీ ఇంటెన్స్. ఐ మీన్ అట్లీస్ట్ బిగినర్ లెవెల్ అయితే కాదు. సో ఐ డిడ్ దాట్ ఫర్ 20 minutes అండ్ దెన్ ఐఎమ్ లైక్ ఇనఫ్ ఫర్ ది డే. అప్పుడే 20 minutesకే చాలా బాబు అనిపించింది. యూజువల్ అయితే నేను జిమ్కి వెళ్ళేటప్పుడు మినిమం ఒక 1.5 hours 2 hours వర్కౌట్ చేసేదాన్ని. ఐ లవ్ టు డూ వెయిట్ ట్రైనింగ్, బట్ యా ఫైనలీ ఏదో ఒకటి ఈరోజు చేసాము అండ్ ఐ కెన్ సీ సమ్ స్వెట్ ఆన్ మై ఫేస్. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి ఐ మీన్ ఫేస్ వాష్ అయినా చేసుకొని అట్లీస్ట్ కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఐఎమ్ స్టార్వింగ్. అండ్ నాకు తెలిసి ఈరోజు ఉప్మా అనుకుంటా. ఉప్మా ఆర్ పొంగల్ రెండు నా ఫేవరెట్. చాలా మెంబర్స్కి ఉప్మా నచ్చదు కదా, నాకైతే చాలా ఇష్టం. ఉప్మా పొంగల్ అవన్నీ చాలా ఇష్టం. ఇప్పుడు కిందికి వెళ్ళి ఐ హ్యావ్ టు హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఓ మై గాడ్, చాలా టయర్డ్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అప్పుడే నాకు. లెట్స్ గో డౌన్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ నౌ. గైజ్ వెళ్లే ముందు ఐ థాట్ ఆఫ్ షోయింగ్ మై అవుట్ఫిట్. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే చూపించడానికి ఉండదు. ఆబ్వియస్లీ ఐ కాంట్ గివ్ యూ లింక్స్ బికాజ్ ఇది వచ్చేసి క్యాంపస్ సూత్రా అండ్ దీస్ ఆర్ ఫ్రమ్ అన్లిమిటెడ్. నాకు ఈ టైట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఐ డోంట్ నో వై అండ్ ఐ రియలీ లవ్ దిస్ సెట్. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వీ హ్యావ్ టు డీక్లటర్ ఆల్ దోస్ 3 drawers డీక్లటర్ చేసేయాలి. సో దట్స్ ద వర్క్ ఫర్ టుడే. లెట్స్ గో డౌన్. డన్ విత్ ది బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తున్నాము. నేను పైన క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఐ కెన్ డూ ఆరాంగా చేసుకోవచ్చు. అబ్బా ఎన్ని రోజులైందా మార్నింగ్ స్నానం చేసి. ఎందుకో 5 days నుండి ఏం చేద్దాంలే అలా అనిపిస్తుంది. అందుకే 5 days నుండి లేట్గా చేస్తున్నా. బట్ ఈరోజు వర్కౌట్ చేశాం కాబట్టి కొంచెం త్వరగా చేయాలనిపిస్తుంది. ఇట్స్ 11:30. యా వీడియో అప్లోడ్ చేశాను. నేను మర్చిపోతున్నాను వీడియో అప్లోడ్ చేయడం. నాకు తెలిసి స్కెడ్యూల్లో పెడితే బెటర్ అనుకుంటాను బికాజ్ మీకు కూడా నాకు కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తూ మర్చిపోతున్నాను అనమాట. 10:45 11 బట్ 11కి మ్యాక్సిమం పోస్ట్ చేస్తాను. ఇట్స్ టైమ్ టు పిక్ మై అవుట్ఫిట్. నేనైతే పైన నాకు వెతకడానికి కూడా బద్ధకం వేసి పైన ఏ డ్రెస్ ఉంటే అది తీసేసుకుంటున్నా. ఈరోజు చూస్తాను. చూడండి మా అమ్మ, నేను ఒకలాగా సర్దింటే మా అమ్మ ఇంకొకలాగా సర్దేసింది ఆల్రెడీ వీటిని. ఓకే, ఇప్పుడు ఏవి వేసుకోవాలి? నో ఫ్యాన్సీ డ్రెస్సెస్, ఓన్లీ నైట్ డ్రెస్సెస్. ఇప్పుడు దీంట్లో ఏది తీసుకోవాలి? ఏది తీసుకుందామబ్బా? ఎందుకో నాకు ఇదంటే చాలా ఇష్టం, దిస్ వన్. కానీ ఇది మీరు చాలా దాంట్లో వీడియోలో చూసారు, బట్ ఇంకొకసారి చూసేయండి. అండ్ వేర్ ఆర్ మై ప్యాంట్స్ అయితే చాలా ఉన్నాయిలేండి. ఐ విల్ వేర్ దిస్. అస్సలు మ్యాచ్ అవ్వదు, బట్ క్వారంటైన్లో ఎవరు చూస్తారు? డన్ విత్ ద అవుట్ఫిట్.
దెర్ ఈస్ ఎ క్విక్ చేంజ్ ఇన్ ద ప్లాన్. ఫస్ట్ ఇది అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. కబోర్డ్స్ అయితే అని వైర్స్ అన్ని ఒక చోట, గింబెల్స్, సమ్ పేపర్స్ ఎలా పడితే అలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతా. దిస్ ఈస్ ఓకే, ఐ డోంట్ నో, ఇవన్నీ లోపల పెట్టేద్దాం అనుకుంటున్నా. ఐ జస్ట్ వాంట్ టు కీప్ దిస్ స్పేస్ ఎంటీ. అండ్ ఈ స్పీకర్స్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ. అండ్ ఈ స్పీకర్స్ ఎప్పుడు యూజ్ అవుతా అంటే ఓన్లీ మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళినప్పుడు, వాష్రూమ్లో బోర్ కొడుతుందని చెప్పి స్పీకర్స్కి సాంగ్స్ కనెక్ట్ చేసి అలా గంటలు వెళ్తాం అనమాట స్నానానికి. అండ్ దిస్ డ్రా ఇస్ కంప్లీట్లీ ఎంటీ. ఐ జస్ట్ వాంట్ టు ఫిల్ ఎవ్రీథింగ్ ఇన్ ద కబోర్డ్స్. అండ్ దీన్ని కొంచెం స్పేస్ యూటిలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎడిటింగ్ వర్క్ మోస్ట్లీ నేను మొబైల్లోనే చేస్తాను, ల్యాప్టాప్లో చేసినప్పుడు యూజ్ అవుతుందని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ అవుట్ ది స్పేస్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఆల్ మెస్డ్ అప్. అండ్ డాలీ జోలీ కూడా లేరు, వాళ్ళ థింగ్స్ అన్ని పైన ఉన్నాయన్నమాట. సో ఐ జస్ట్ వాంట్ టు క్లీన్ ఆల్ దీస్ డ్రాస్ అండ్ దెన్ గో టు బాత్. ప్రస్తుతానికైతే పని చేద్దాం. టైమ్ ఫర్ టైమ్ ల్యాప్స్. ఓకే గైస్, నేను మ్యాక్సిమం ట్రై చేశాను నీట్గా డిక్లటర్ చేయడానికి. అండ్ ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఫస్ట్ నా ప్లానర్స్ అన్ని పెట్టేసుకున్నాను. ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్లానర్స్ ఫ్రంట్లో పెట్టాను. అండ్ చాలా తక్కువ యూజ్ చేసేటివి బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. ఇది అజిత్ది అండ్ ఇది అప్పుడప్పుడు డాలీ యూజ్ చేస్తూ ఉంటుంది. సో బేసికలీ ఇది క్యాండిల్ స్టాండ్. అప్పుడే ఒక బ్లాగ్లో చెప్పాను. సో దాన్ని నేను ఇలా యూజ్ చేసుకున్నాను. ఎందుకంటే క్యాండిల్స్ ఒకసారి మమ్మీ వాటర్లో తడిపేసింది. సో దెర్ ఈజ్ నో యూజ్. అండ్ ఇక్కడ వర్క్ స్పేస్ లాగా పెట్టుకున్నాను అనమాట, జస్ట్ మై ల్యాప్టాప్. అండ్ ఈ గ్లాసెస్ గురించి అడుగుతున్నారు. సో ఇలాంటివి లెన్స్ కార్ట్లో ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ నేను లింక్ కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. యా, అండ్ చార్జర్స్ అన్నీ అక్కడ పెడితే చాలా, ఐ మీన్ ఏదో నాకైతే మంచిగా అనిపించదు. సో దీంట్లో పెట్టాను. తర్వాత అజిత్ వచ్చిన తర్వాత మారుస్తాడేమో. అండ్ ల్యాప్టాప్ కవర్. కమింగ్ ఫర్ ద ఫస్ట్ డ్రా, ఇందులో ఏమంటారు టెక్ అన్ని పెట్టాను. టెక్ ఇన్ ద సెన్స్ ఇది కెమెరాస్ అవన్నీ ఉంటాయి కదా. ఇది నా ఫస్ట్ కెమెరా అనమాట. ఇప్పుడు చూపించాలా, ఇప్పుడే సర్దాను. తర్వాత వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాలేండి. ఫస్ట్ కెమెరా ఇన్బిల్ట్ లెన్స్ వచ్చి ఉంటుంది. యూఎస్కి వెళ్ళినప్పుడు యూఎస్ నుండి మాకు తెలిసిన వాళ్ళు తెచ్చారు. అండ్ ఇది నా గింబెల్ది, ఇది నా చిన్న ట్రైపాడ్. దీంట్లో నా మైక్ ఉంది, లైక్ వాయిస్ ఓవర్ ఎప్పుడైనా ఇస్తూ ఉంటాను కదా అలా. అండ్ వీ హ్యావ్ ఎయిర్పాడ్స్ ఇలా అరేంజ్ చేసి పెట్టాను. ఎందుకంటే పైన ఉంటే అవి ఎక్కడ పోతాయి అంటే కనపడట్లేదు. అండ్ ఇందులో ఇయర్ ఫోన్స్, ఛార్జింగ్, ఎక్స్ట్రా ఛార్జింగ్ వైర్ అవన్నీ. అజిత్ నా ఛార్జరే యూస్ చేస్తాడు. సో వేస్ట్ ఎందుకులని దీంట్లో పెట్టేశాను. అండ్ ఛార్జర్స్ లేదంటే ఇయర్ ఫోన్స్ మీ ఇంట్లో ఎక్కువ ఉంటే ఇలాంటిది ఒకటి తెచ్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి ఎక్స్ట్రా అడాప్టర్స్ అనమాట. అండ్ ఇది ఇందులో వైర్స్ ఉన్నాయి నా DJI గింబల్ది. అండ్ ఇంతే ఫస్ట్ డ్రాలో ఈ కొంచెం పెట్టాను. అండ్ సెకండ్ డ్రాలో వచ్చేసరికి చాలా ఏమంటారు పిచ్చిగా ఉందను. పిచ్చి కింద సెన్స్ నీట్గానే ఉంది, కానీ చాలా మిస్లీనియస్ స్టఫ్ ఉంది. ఇవి మా 2 ఎయిర్పాడ్స్ డబ్బాస్, ఓన్లీ డబ్బాస్ అంతే. ఇది మా డాడీది ఫోన్ది, నాది బెంగళూరులోనే ఉంది. జస్ట్ బాక్స్ పెట్టుకోవాలి కదా సేఫ్టీకి, అందుకు జస్ట్ ఖాళీ డబ్బాస్ ఇవి. అండ్ సన్ గ్లాసెస్ 2 pairs. అండ్ ఇది కొత్తది, నేను ఆ రోజు ట్రై చేశాను కదా, వాచ్కి స్ట్రాప్ వేసుకోవడానికి అవ్వలేదు. అండ్ నాకు తెలిసి ఇది వేస్ట్, అజిత్ పెట్టుకుంటాడేమో తెలీదు. అండ్ ఫ్యూ స్టఫ్. అండ్ ఇదైతే మలేషియా నుంచి తీసుకున్నాం, ఇది మలేషియాకి వెళ్ళినప్పుడు. అండ్ దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ బ్యాగిట్. ఓకే, నేనే తీసుకున్నా బెంగళూరులో. అండ్ ఇదే నేను క్యారీ చేసేది. వాట్స్ ఇన్ మై బ్యాగ్ అడుగుతున్నారు కదా, ఇదే వాట్స్ ఇన్ మై బ్యాగ్. ఇంతే, ఫ్యూ కార్డ్స్ ఉంటాయి. అండ్ నేను క్యాష్ చాలా తక్కువ క్యారీ చేస్తాను. సో యా, మొత్తానికి ఇది సెకండ్ డ్రా. అండ్ థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి చాలా గజిబిజి ఉంది కదా. ఈ బాక్స్ వచ్చేసి జ్యువెలరీ బాక్స్. మా డాడీ మా మమ్మీకి ఫస్ట్ గిఫ్ట్ అంట ఇది. దీన్ని ఇక్కడ పెట్టేశాను. నాకు తెలిసి ఇయర్ రింగ్స్కి యూజ్ చేసుకుంటానేమో. అండ్ ఇది నేనే తీసుకున్నా, కిడ్డీ బ్యాంక్ లాగా ఏదో యూజ్ చేసేద్దామని చెప్పి. అండ్ అక్కడ నా షీన్ బ్యాగ్ కనిపిస్తుంది, ఎల్లో కలర్దా, అస్సలు యూజ్ చేయట్లేదు, నాకు నచ్చలేదు. సో పడేసాను, అది ఎప్పుడో పెట్టుకోండి. అండ్ ఇక్కడ చాలా డీక్లటర్డ్గా ఉంది. అంతే, మొత్తానికి ఇలా ఆర్గనైజ్ చేశాను. వర్క్ స్పేస్ ఒక్కటే నాకు ఇంపార్టెంట్, ఎందుకంటే కొంచెం స్పేషియస్గా ఉంటే
ఏదైనా కాఫీ పెట్టుకోవడానికి కానీ స్నాక్స్ పెట్టుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఆ బ్యాగ్ కూడా అక్కడ ఉండదు, నేను లోపల పెట్టేస్తాను ల్యాప్టాప్ సర్దేసిన తర్వాత. ఫస్ట్ థంబ్నెయిల్ తీసుకుందాం, ఓకేనా? బాయ్. అయిపోయింది, సర్దడం అంతా అయిపోయింది. నాకు యాక్చువల్లీ అంత టైర్డ్గా ఏం లేదు, ఎందుకంటే అంత ఎక్కువ కూడా ఏం లేదు సర్దడానికి. అండ్ జనరల్గానే నాకు కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే చాలా ఇష్టం. ఇల్లంతా కొంచెం చెత్త చెత్త ఉంటే నాకు అస్సలు నచ్చదు అనమాట. ఎంత ఆర్గనైజ్డ్ వీలైతే అంత పెట్టుకోవాలనుకుంటాను, కానీ నాకు ఎప్పుడు ఆ ఛాన్స్ రాదు, ఎందుకంటే మా మమ్మీనే ఎక్కువ సర్దుతూ ఉంటారు అండ్ నన్ను ఎలాగో అలో చేయరు. అట్లీస్ట్ నేను నా రూమ్ వరకు అయినా నేను నీట్గా పెట్టుకుందామని చెప్పి మా మమ్మీని పిలవను, ఎందుకంటే నా రూమ్ నేనే సర్దుకోవాలంటే ఇష్టం నాకు. అట్లీస్ట్ ఇప్పుడైనా నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాలి, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 12 o'clock. లెట్స్ గో. అండ్ యా, ఐబ్రోస్ గురించి చెప్పడం మర్చిపోయా. ఎస్టర్డే నైట్ నేను మంచిగా షేప్ చేసుకున్నాను. ఐ రియలీ లైక్ దెమ్, ఎందుకంటే ఈసారి కొంచెం నేను షేప్ చేంజ్ చేశాను అనమాట. బ్రాడ్గా పెట్టి ఇక్కడ టెయిల్ పార్ట్ దగ్గర కొంచెం చిన్నగా పెట్టాను. అండ్ నా ఫేస్కి ఇది బాగా సెట్ అయిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డూ యూ లైక్ మై ఐబ్రోస్? నాకు ఫస్ట్ టైం నా ఐబ్రోస్ కొంచెం డిఫరెంట్గా అనిపించట్లేదు, కొంచెమైనా సిమిలర్గా ఉన్నట్టు అనిపిస్తోంది. ఓకే, ఐ హ్యావ్ టు రిప్లై బ్యాక్ ఫర్ కామెంట్స్. ఇప్పుడు ఫస్ట్ కామెంట్స్కి రిప్లై ఇచ్చేసి తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తాను. ఎస్, మీకు ఆర్గనైజేషన్ నచ్చుంటే ప్లీజ్ అక్కడ ఒక లైక్ చేయండి, జుహిత్ కోసం లైక్ చేయండి, ఓకేనా? హలో, లంచ్ అయిపోయింది. వీ హ్యాడ్ చికెన్, ఎందుకంటే పెద్దన్న వాళ్ళు వచ్చారు, పెద్దన్న పెద్దమ్మ వచ్చారు టు డిస్కస్ అబౌట్ గృహప్రవేశం అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే గృహప్రవేశంకి ఎవరిని పిలవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే 20 మెంబర్సే కదా, ఎక్కువ మెంబర్స్ అలో లేదు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని డిస్కస్ చేస్తున్నారు. అదైన తర్వాత తాంబూలాలు ఇవ్వాలి కదా, దాని గురించి కూడా ఏదో డిస్కస్ చేస్తున్నారు కింద. వాళ్ళందరూ కింద డిస్కస్ చేస్తుంటే ఐ హ్యావ్ ఫ్యూ వర్క్ టు డూ, అందుకే నేను పైకి వచ్చాను. కొంచెం ఎడిట్ చేసుకోవాలి. అదైన తర్వాత ఐ హ్యావ్ టు రిప్లై బ్యాక్ ఫర్ ఫ్యూ మెయిల్స్. ఇప్పుడు ఆ వర్క్ ఉంది, అది అయిపోతే నేను కొంచెం ఫ్రీ అయిపోతాను. అదైన తర్వాత మళ్ళీ ఈ వ్లాగ్ ఎడిట్ చేయాలి టు పోస్ట్ టుమారో. అండ్ ఐ యామ్ బీయింగ్ రెగ్యులర్ అండ్ నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం రెగ్యులర్గా ఉండడానికి. అండ్ మీకు కూడా వ్లాగ్స్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి అంటే నా కోసం ఒక చిన్న కామెంట్ చేయండి, వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పి, సో దట్ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. యా, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీతో అలాగే మాట్లాడుతూనే ఉంటాను. ఫస్ట్ అయితే వర్క్ కంప్లీట్ చేద్దాం, తర్వాత ఆరాంగా మాట్లాడుకుందాం, ఓకేనా? నేను మీకోసం మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక వీడియో షూట్ చేశాను. అదేంటి అంటే నెక్స్ట్ మా పెద్దనాన్న వాళ్ళ గృహప్రవేశం అని చెప్పాను కదా, నేను ఆ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ అపార్ట్మెంట్ ఎవరు ఏంటి అంతా మొత్తం ఎలా జరుగుతుంది వర్క్ అంతా. సో అది నెక్స్ట్ టుమారో వస్తుంది వీడియో. సో నేను ఈ వీడియో ఎండ్ చేసి ఆ వీడియోకి మళ్ళీ ఇదే కార్లో ఇంట్రో ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే తర్వాత మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ చాలా నాయిసీగా ఉండింది. రేపు వీడియోలో మీరు చూస్తారు. మొత్తానికి టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు #సుశాంత్, గొల్లా రమేష్, సుమిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీకు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్. అండ్ కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి బ్లాగ్ లో ఏం నచ్చింది అని చెప్పి. అండ్ డోంట్ ఫీల్ బ్యాడ్, ఈ బ్లాగ్ సడన్ గా ఆపేస్తున్నందుకు. ఈ బ్లాగ్ సడన్ గా ఆపేసానంటే టుమారో అంతకంటే ఎక్స్ట్రాడినరీ బ్లాగ్ అండ్ ఇంట్రెస్టింగ్, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ బ్లాగ్ అయితే. అబ్బా ఎండ్ చాలా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై next vlog. Stay positive, stay healthy, and na mask ikkade undi. See you in my next vlog. Bye. It's gonna be interesting. Don't forget to watch.